హాయ్ గైస్, నేను మీ పవిత్ర. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయిపోయారని అందరికీ తెలుసు కదా. సో వైల్డ్ కార్డ్స్ 5 స్టార్మ్లా ఇంటికి గేమ్ ఆడడానికి వచ్చారా లేదంటే హౌస్ మేట్స్ అందరికీ హింట్లు ఇవ్వడానికి వచ్చారా అని నాకైతే అసలు అర్థం కావట్లేదు. సో వైల్డ్ కార్డ్స్ హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి బయట ఎలా పోర్ట్రే అవుతుందో అని ముందుగానే చెప్పేస్తున్నారు. అలా చెప్తే వాళ్ళు ఇంకా సేఫ్గానే కదా ఆడతారు. అసలు వీళ్ళు సేఫ్గా ఆడితే వాళ్ళ ట్రూ కలర్స్ బయట రావు. అలా అయితే వైల్డ్ కార్డ్స్కే కదా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళే కదా డేంజర్ జోన్లో పడతారు. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా అన్ని ముందుగానే చెప్పేస్తున్నారు. వీళ్ళని మనం 5 స్టార్స్ అని అనుకుంటున్నాము. సండే ఎపిసోడ్లో భరణి గారిని పిలిచి నిఖిల్ గారు వచ్చి మీరు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు, దివ్యకి తనుజకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అని అంటే భరణి గారు అంటారనమాట, తనుజకి అయితే నేను చాలా సపోర్ట్ చేస్తున్నాను, స్టాండ్ తీసుకుంటాను, కానీ తన సైడ్ నుంచి ఆ సపోర్ట్ అఫెక్షన్ ఎప్పుడు రాలేదు అని చెప్తుంటే ఐషా వచ్చి చెప్తుంది అనమాట. బయట అందరికి ఎలా పోట్రే అవుతుందంటే సో దివ్య రాగానే మీరు తనుజాన్ని వదిలేశారు అని చెప్పి చాలా నెగిటివ్గా పోతుంది అని అంటుంది. అప్పుడు రమ్య మోక్ష వచ్చి భరణి గారిని ఇప్పుడు మాకెలా సుమన్ శెట్టి గారు శ్రీజాన్లో ఒకరిని ఎలిమినేట్ చేయాలో అలా మీకు ఇన్ కేస్ తనుజ దివ్యలో ఒకరిని సేవ్ చేయమని చెప్పి ఎవరిని సేవ్ చేశారని అడుగుతుంది. అప్పుడు భరణి గారు వచ్చి కొంచెం కూడా ఆలోచించకుండా తనుజ అని చెప్పేశాడు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఐషా బయట నెగిటివ్గా పోట్రీ అవుతుంది కదా, సో దివ్య రాగానే తనుజను వదిలేశారు అని చెప్పి దాన్ని కవర్ చేయడం కోసం తనుజ అని చెప్పారా లేదంటే నిజంగానే తనుజను సేవ్ చేయాలనుకుంటున్నారో నాకైతే తెలియట్లేదు. ఇన్ కేస్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ మీరు ఒక పాయింట్ అయితే చూసారా లేదో నాకైతే తెలియలేదు. ఒక పాయింట్లో భరణి గారు వచ్చి యాపిల్ ఇస్తుంటారనమాట దివ్య చేతిలో తీసుకుంటాను అంటే చేతిని తోసేసి నోట్లో పెడతాడు, కానీ తనుజాకి మాత్రం చేతిలోనే ఇస్తాడు. సో దీన్ని బట్టే తెలుస్తుంది దివ్య ఇంపార్టెంటా తనుజ ఇంపార్టెంటా అని. సో మీకు ఎవరు ఇంపార్టెంట్, భరణి ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మీకు అనిపిస్తే అది కూడా కమెంట్ చేయండి. సండే నైట్ దివ్య వచ్చి మాధురి గారితో సో కుకింగ్ డిపార్ట్మెంట్లో మీరు మెయిన్ చెఫ్, సో రేపటి మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ గోధుమ దోశ ప్లస్ బీన్స్ కర్రీ సంథింగ్ ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఈవెన్ మాధురి గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో బట్ రేపు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సాంగ్ తర్వాత మాధురి గారు కుకింగ్ చాలా లేట్ అయిపోయినట్టుంది బ్రేక్ఫాస్ట్కి. సో తన పాయింట్ అయితే స్నానం చేశాక వచ్చి కుక్ చేయాలని, దట్స్ వెరీ గుడ్ హ్యాబిటే కాబట్టి. కానీ అంతవరకు టీ కూడా లేకుండా కుకింగ్ టీంలో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియట్లేదు. సో వాళ్ళు కనీసం టీ అయినా పెట్టి ఉండాలి, ఎందుకంటే టాస్క్ ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, సో కొంచెమైనా స్టామినా ఉండాలి కదా అన్నది దివ్య పాయింట్ అనమాట. బికాస్ షీజ్ అ రేషన్ మానిటర్. సో తను వెళ్ళి క్యాప్టెన్కి చెప్తే క్యాప్టెన్ వచ్చి మాధురి గారిని పిలిచి సో మాట్లాడడానికి చైర్ తీస్తాడనమాట కూర్చోడానికి. సో కూర్చోండి మేడం అంటే లేదు పర్లేదు అంటే పర్లేదు కూర్చోండి అని కళ్యాణ్ అంటాడు. సో కానీ మాధురి గారు వచ్చి లేదు నేను మళ్ళీ వెళ్ళాలి, ఏం కూర్చోకపోతే ఊరుకోరా అని చెప్పి చాలా వెటకారంగా మాట్లాడుతుంది. అయినా కూడా కళ్యాణ్ పట్టించుకోకుండా సో ఈరోజు అయితే ఓకే, రేపటి నుంచి స్కెడ్యూల్ ఇలా ఉండదు, బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ కాకుండా చూసుకోండి అంటే బ్లా బ్లా సంథింగ్ ఏదో మాధురి గారు చెప్తారు. సో కళ్యాణ్కి వచ్చి కొంచెం కోపం వచ్చి అయినా కూడా నార్మల్ టోన్తోనే అంటాడు, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పి ఆ ఒక్క పాయింట్ అయితే చెప్పేశాడు. ఆ పాయింట్ని మాధురి గారు ఫుల్గా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళి దాన్ని డ్రాగ్ చేసుకుంటూ పెద్ద పెద్ద రచ్చ చేసేసారనమాట. సో ఇంత పెద్ద రచ్చ చేసి కూడా ఈవెన్ ఆ తర్వాత కూడా మళ్ళీ మాధురి గారే కూర్చొని ఏడ్చుకుంటున్నారు. సో ఏడ్చుకుంటూ ఒక సోఫా మీద కూర్చోంటే ఇంకా రమ్య గారు వస్తారనమాట. అబ్బా రమ్య గురించి ఎందుకు లేని, ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఎందుకంటే అసలు నేషనల్ టెలివిజన్లో ఉన్నామని చెప్పి కూడా గ్రహించకుండా అసలు ఒకరి గురించి క్యారెక్టర్ అసాసినేట్ చాలా ఈజీగా చేసేసింది. అసలు తను కూడా ఒక అమ్మాయి కదా, అమ్మాయిగా ఉండి ఒక అమ్మాయి గురించి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది అసలు చాలా తప్పు. నాకైతే అసలు చాలా వర్స్ట్గా అనిపించింది. కళ్యాణ్కి అమ్మాయిలు పిచ్చి, సో బ్లా 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 సంథింగ్ ఏదోదో వాగేసింది. ఈవెన్ తనుజాన్ కూడా అసలు చాలా బ్యాడ్గా మాట్లాడేసింది. తనైతే చాలా చనువు ఇచ్చేసింది అలా ఇలా అని చెప్పి. సో అదే తనకు జరిగితే మాత్రము లాగి పెట్టి ఒకటి ఇస్తుందంట, కింద వేసి తొక్కేస్తుందంట. ఇవన్నీ రమ్య చెప్తుంటే నాకు కూడా లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. సో మీకు కొట్టాలనిపిస్తే లాగి పెట్టి లైక్స్ కొట్టండి నా వీడియోకి. సో ఇది ఒక నేషనల్ టెలివిజన్ అని కూడా అసలు ఊహించకుండా ఒక పర్సన్ గురించి బయట ఎలా పోర్ట్రే అవుతుంది అని కూడా అసలు ఊహించకుండా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది చాలా చాలా వర్స్ట్గా అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు.
రమ్య ఇలా చెప్తుండగానే ఈవెన్ మాధురి గారు కళ్యాణ్ మీద గ్రజ్జో లేదా సంథింగ్ ఏమో తెలియదు, కిచెన్లో జరిగిన విషయాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ చెప్పిందో ఏమో నాకైతే తెలియదు, కానీ తనైతే కళ్యాణ్ యొక్క ప్రొఫెషన్ని కూడా లాగేసింది. సో ఆయన సోల్జరు అసలు ఏం పని చేస్తాడు, గోకడాలు గీకడాలు తప్ప అని చెప్పి చాలా వర్స్ట్గా మాట్లాడుతూ ఉంది. సో ఎంతవరకు ఇది కరెక్టో నాకైతే అస్సలు తెలియట్లేదు. ఈవెన్ మీకు కూడా అది తప్పనిపిస్తే కమెంట్ కూడా చేయండి. సో మరిన్ని BB9 అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.